ఇంతకుముందు కూడా ఇలాగే కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అనేది ఒక కారు కూతలు కూసిండేనే అందరి చేత చీ అనిపించుకుని మాయమైండు. ఈరోజు మార్వాడి గోబ్యాక్ అంటున్నాడు. కొత్తగా రెడ్డిల బహిష్కరణ అని కూడా ఉన్నదట, అదేదో చూసుకోండి మళ్ళా. ఇలా క్రమంగా హిందువులను ఒక్కరినొకరు తగలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. ఇంకా మీరు హైదరాబాద్లో పెద్ద సెంటర్లలో పుల్లారెడ్డి స్వీట్స్ ఉండొద్దట, ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం పెట్టి పక్కనే మాంసం అమ్మాలి అంటున్నాడు. ఇదేదో సామాజిక సంస్కరణ కాదు, ఇది సూటిగా హిందూ సంస్కృతిని అవమానపరచడం. ఈ కంచె ఐలయ్య వెనుక ఉన్న శక్తులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ క్రైస్తవ ఏజెండా, కమ్యూనిస్టుల తంత్రం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాజకీయ ముసుగులే. ఇంకో పేరు కొత్తగా వినిపిస్తున్నది ఈ మధ్య, పగిడిపల్లి శ్యామ్ అంట. శ్యామ్ పక్కన కూడా ఏదో ఉన్నట్టున్నది. కొత్తగా ఏమని స్పీచ్లు ఇస్తా ఉన్నాడంటే, తెలంగాణ ప్రజలారా అధైర్యపడకుర్రి, మీకు నేనున్నా, మీకు అండగా నా జీవితం చివరి శ్వాస దాకా నిలబడతా అని ఏదో మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటిదాకా ఉన్న నాయకులంతా వేస్టా?